10th క్లాస్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో హాయ్ పిల్లలు, మనం ఈరోజు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, అదే దీన్ని ఏపీ అని కూడా అంటారు, దీన్ని మనం నేర్చుకుంటున్నాం. మన చుట్టూ చాలా విషయాలు ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన వాటిని మనం ఒక ఆర్డర్లో పెడితే దాన్ని ఒక సీక్వెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ సీక్వెన్స్ అనేది ఏపీ లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ ద సేమ్. అది ఏపీ అవ్వాలంటే వాటి కాన్సిక్యూటివ్ అంటే ఏ రెండు పక్క పక్కన ఉన్నటువంటి టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, ఏ రెండింటి అయినా వరుస. కాన్సిక్యూటివ్ మీన్స్ పక్క పక్కన ఉన్నటువంటి రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఒకేలాగా ఉండాలి. అలా ఒకేలాగా ఉంటే దాన్ని మనం ఏపీ అంటాం. ఉదాహరణకు 2, 4, 6, 8, 10 ఈ సిరీస్లో ప్రతి రెండు పదాల మధ్య డిఫరెన్స్ అనేది మనకి 2. ఓకేనా? ఈ సిరీస్లో ఏ రెండు పదాల మధ్య డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 2. సో 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. అలాగే మరొక సిరీస్ చూద్దాం. 5, 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, 20 + 5 25. సో ఈ రెండు సిరీస్లో ఒక కామన్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇలా ఒక కామన్ డిఫరెన్స్తో, అంటే ఒకే పదాన్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే, అన్ని పదాలకి ఒకే పదాన్ని యాడ్ చేసుకుంటూ, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ పక్క పక్కన ఉన్నటువంటి ఏ రెండు టర్మ్స్ మధ్యన ఉన్నటువంటి భేదం కూడా ఒకేలా ఉంటే దాన్ని మనం ఏపీ లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీనిలో ముఖ్యమైన పదాలు ఏంటంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ టర్మ్, ఏపీలో ఫస్ట్ టర్మ్ని ఏ అంటాం. ఏ, అలాగే వాటి యొక్క కామన్ డిఫరెన్స్, ఏదైతే కామన్ డిఫరెన్స్ ఉందో దాని డి. దీనిలో నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దీనిలో 2, 4, 6, 8, 10 4 పదాలు లేదా 4 టర్మ్స్. ఇక్కడ 1, 2, 3, 4, 5 టర్మ్స్. ఇలాగా కొన్నిసార్లు 4 టర్మ్స్, మరి కొన్నిసార్లు ఇక్కడ 5 టర్మ్స్. ఇలాగా వీటిని నెంబర్ ఆఫ్ టర్మ్స్ లేదా ఎన్ అంటాం. అలాగే ఆ సిరీస్లో ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ పదాన్ని మనం ఎల్తో చూపిస్తాం. సో ఇక్కడ nth term means it represents any term. Suppose maybe first term, second term, third term, fourth term, fifth term. అలా ఇక్కడ కూడా 5 టర్మ్స్ కదా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇప్పుడు ఈ సిరీస్ చూసుకుంటే ఫస్ట్ టర్మ్ 5. సో ఆ ఫస్ట్ టర్మ్ని A1 లేదా ఏ అని పిలుస్తాం. దాన్ని మనం కనుక్కోవాలంటే ఫార్ములా AN = A plus n minus 1 into d. Whereas A is first term, ఆల్రెడీ మనం అనుకున్నాం. అలాగే d అనేది కామన్ డిఫరెన్స్, n is నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఏఎన్కి మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. n ఇండికేట్స్, సపోజ్ హియర్ n ఇండికేట్స్ n1 అంటే ఫస్ట్ టర్మ్, n2 4, n3 థర్డ్ టర్మ్ అంటే 6, ఫోర్త్ టర్మ్. సో ఇక్కడ సపోజ్ 8 అనే పదం తీసుకుందాం. ఈ 8 అనే పదంలో 8ని ఫోర్త్ టర్మ్, సో n is 4, బట్ A4 is 8. A4 is 8. A4 is 8 అని చెప్పి మనం పిలుస్తామండి. అదే రకంగా ఈ సిరీస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా మొదటి టర్మ్ మనం ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్
3d. a ప్లస్ 3d. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ లేదా a1 అంటాం. సెకండ్ టర్మ్ a ప్లస్ d. సో సెకండ్ టర్మ్లో నెంబర్ ఆఫ్ డీస్ ఎన్ని? 1. థర్డ్ టర్మ్లో నెంబర్ ఆఫ్ డీస్ ఎన్ని? 2. ఫోర్త్ టర్మ్లో నెంబర్ ఆఫ్ డీస్ ఎన్ని? 3. అంటే ఆ టర్మ్ కన్నా ఆ డి వాల్యూ 1 తక్కువ ఉంటుంది. ఈ రకంగా మనం కొద్దిగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సీక్వెన్స్ని లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని మనం గ్రిప్ సాధించవచ్చు. సో ఇందులో ఏఎన్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ ఎనీ టర్మ్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మనకి ఏ అంటే చెప్పుకున్నాం మొదటి పదం, ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్. సో ఎన్ ఫస్ట్ వన్ తీసుకుంటే a1 ఇట్ ఇండికేట్స్ ఫస్ట్ టర్మ్ ఆర్ a2 ఇట్ ఇండికేట్స్ సెకండ్ టర్మ్, a3 ఇట్ ఇండికేట్స్ థర్డ్ టర్మ్. సో an means it indicates any number of term in that particular AP. సో an is equal to a plus n minus 1 into d. సో వీటిని సాల్వ్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ an ఒక టర్మ్ అంటే ఏ కొన్ని పదాలు మనం చూసుకుంటే ఏ అనేది ఒకటి, అలాగే ఎన్, సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏఎన్ ఏ ఎన్ 3d టోటల్గా మనకు మొత్తం 4 కనిపిస్తున్నాయి. ఈ 4 ఏ 3 ఉన్న ఏఎన్ ఏఎన్ డి. ఈ 4 ఏ 3 అయినా మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ 4వ దాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. అలాగే నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లో కమింగ్ ఎక్సర్సైజ్లో ఎన్ టర్మ్స్ సమ్ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ఎన్ మీన్స్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఎస్ఎన్ ఇండికేట్స్ sum of n terms, n by 2 into 2a plus n minus 1 into d. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ a n d. sn మీన్స్ సమ్ ఆఫ్ ది టర్మ్స్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి సమ్స్లోకి మూవ్ అవుతాం.